హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ రూపీస్ 111. ఫ్రెండ్స్, ఇది రైల్వే ట్రాక్ మిషన్స్ ఆయిల్ డ్రమ్ లోడింగ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్ ఇండియన్ రూపీస్ 111 యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ పార్ట్ కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ఓ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. లెఫ్ట్ వెళ్ళి రైట్ తీసుకుంటే మంగళగిరి సిటీలోకి వెళ్దాం. ఇటు నుంచి కూడా మనం రైట్ తీసుకొని సర్వీస్ రోడ్లో వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హైవేకి వెళ్దాం. ఇది మనకి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇక్కడే. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది. ఎదురుగా పెద్ద అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడే టీడీపీ ఆఫీస్ అన్నమాట, పార్టీ ఆఫీసు. అంతకుముందు విజయవాడ కృష్ణానది కరకట్ట మీద ఉండేది, అక్కడి నుంచి తీసేసిన తర్వాత ఇక్కడికి మార్చారు. ఇంకా అన్ని పార్టీ ఆఫీస్ సంబంధించిన అన్ని విషయాలన్నీ ఇక్కడే జరుగుతాయి అంట, ఇక్కడే అన్నీ పెట్టేశారు. కియా కారు చాలా బాగుంది కారు అయితే. EV6 అంట కియా కారు. ఫ్రెండ్స్, ఇదే టీడీపీ పార్టీ ఆఫీసు కనిపిస్తుంది కదా. ఇక్కడ హైవే ఎక్కేస్తున్నాం సర్వీస్ రోడ్ నుంచి. ఫ్రెండ్స్, కృష్ణా బ్యారేజ్కి అయితే వచ్చేసాం. బ్యారేజ్ మీద అయితే బాగా ట్రాఫిక్ జామ్ అయింది, వెహికల్స్ చాలా స్లోగా కదులుతున్నాయి. కృష్ణా నది రైల్వే బ్రిడ్జ్ అది కనిపిస్తుందిగా. దూరంలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు రీసెంట్గా, కనిపిస్తుంది కదా దూరంగా. చాలా దూరంలో ఉంది, జూమ్ చేశాను, కనిపించింది అనుకుంటున్నా మీకు కూడా. ట్రాఫిక్ అయితే బాగా అయింది, ఆగిపోయింది, స్లోగా వెళ్తూ ఉన్నాయి వెహికల్స్.
the next left onto MG. వాళ్ళ ఎదురు వెళ్ళే వాళ్ళ బైక్ ఒకసారి ఆగిపోయింది. మనం హార్న్ కొట్టినా వాళ్ళు తీయలేదేందని చూస్తే వాళ్ళ ఇంజిన్ ఆగిపోయింది. ఇక స్టార్ట్ చేసుకొని మూవ్ అయ్యారు. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఇది గోల్డ్ షాప్లు ఈ రూట్లో బాగా ఎక్కువ ఉంటాయి. షాపింగ్ అది బాగా ఎక్కువ జరుగుతూ ఉండేది. పక్కనే రైట్ సైడ్లో బీసెంట్ రోడ్డు, బట్టల షాపులు మొత్తం ఇక్కడే ఉంటాయి ఎక్కువగా. ఇక్కడే షాపింగ్ బాగా ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్. ఎదురు చూస్తున్నారు కదా, ఎన్ని బట్టల షాపులే బారుకు ఉండేవి. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే ఇంకా బీసెంట్ రోడ్ అనేది లోపలికి ఉండిద్ది. అక్కడ ఇంకా ఎక్కువ అసలు ఫుల్ రష్గా ఉంటారు ఎప్పుడు. Take the next left at Lenin Center towards Sambamurthy Road, then turn right onto Sambamurthy Road. Turn right onto Sambamurthy Road, then turn left. In 400 meters, turn right onto G South Raju Road. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి చూపిస్తుంది. మెయిన్ రోడ్ నుంచి చిన్న రోడ్డుకి. Take the next right. ఉంది మన ఇటు నుంచి వెళ్తేనే దగ్గరగా వచ్చింది. అది పాయింట్ వెళ్ళాల్సింది. రోడ్డు మొత్తం ఇదిగిరిగా స్పీడ్ బ్రేకర్లతో ఉంది. మనం రావాల్సిన పాయింట్కి అయితే దగ్గరలోకి వచ్చాం. ఇక్కడ సార్ ఈటీటీ ఆఫీస్ ఎక్కడ సార్? ఫ్రెండ్స్ మనం వెళ్ళిన పాయింట్ అయితే అక్కడ ప్లేస్ కాదంట, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళమని చెప్పారు. మళ్ళీ అదే ఇరుకు రోడ్లో మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ దాటి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ అడ్రస్ అడగమన్నారు. రైల్వే ఫ్లైఓవర్ అనుకుంటా, రైల్వే బ్రిడ్జ్, ఫ్లైఓవర్ కూడా కాదు బ్రిడ్జ్ ఇది. ఎర్రగట్ట కూడా ఏదో చెప్పారు పేరు. ఫ్రెండ్స్ ఈ వీడియో విజయవాడ వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్స్లో హాయ్ అని పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడ విజయవాడ వాళ్ళు కూడా రీచ్ అవుతుందేమో తెలుసుకుంటాను నేను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం కామెంట్లో హాయ్ అని పెట్టండి విజయవాడ వాళ్ళు. వాతావరణం అయితే చాలా బాగుంది. ఈ టైంలో అరకు అటు వెళ్తే చాలా బాగుంటుంది. ఏదైనా ట్రిప్ వచ్చిద్దామని చూడాలి ఫ్రెండ్స్. అరకు సైడ్ చాలా బాగుంటుంది ఈ టైంలో.
నాకు కనిపిస్తున్న షెడ్స్ ఉన్నాయి కదా రైల్వే, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా నేను. కిందగా దిగిన తర్వాత ఒకసారి అడ్రస్ అడుగుతాను మళ్ళీ. అన్నా, రైల్వే ట్రాక్ మిషన్ ఆఫీస్ ఏదన్నా? ట్రాక్ మిషన్ ఆఫీసు ఇదేనా? అన్న వాళ్ళు నిలబడి ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పారు అడ్రస్ ఈ పక్కదేనా. ఇదే లొకేషన్ అయితే ఇక్కడే. వెహికల్ పక్కన ఆపుకొని ఒకసారి వెళ్ళి అడిగి వద్దాం. అన్నా ఇక్కడ పొన్నూరు సైడ్ అన్న, నిడుబ్రోలు లోడ్ చేపియాలన్నా. వెహికల్ అయితే లోపల ఇక్కడ బంక్ అయితే ఉంది, ఇక్కడ దీంట్లో పెట్టేసేమన్నారు. ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఆయిల్ కొడతారండి అది ఇక్కడ. నేను చూసారు కదా, నాకు ఓ పని పెట్టారు మళ్ళీ. ఇది అనవసరమైన పని మనకి. వాళ్ళ లెక్క అయితే కుర్రాలను పంపించాలంట, ఎవరినో ఒకరిని. మనకి ఏమైనా పంపించలేదు, వాళ్ళు చెప్పలేదు. మనం అడిగాము, వెళ్ళిపోమన్నారు. అక్కడికి వెళ్తే లోడ్ చేసి పంపిస్తారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పని, ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్టుకు అమ్మ నువ్వే ఎవరు కొట్టరా అని చెబుతున్నారు. ఇక తప్పదుగా ఇంకా స్టార్ట్ చేసి కొడతా ఉన్నాం. ఎంజాయ్ పట్టితో మొత్తం 9 క్యాన్లు 9 పీపాలు అయితే ఉన్నాయి డ్రమ్లు. ఎంజాయ్ పట్టితో చూడాలి. నేను చూసారు కదా, ఇప్పటికే గంట అయింది, ఇంకా అవ్వలేదు. ఇంకా 2 క్యాన్లు ఉన్నాయి. 2 క్యాన్లు కూడా అయిపోయింది. పైనుంచి వర్షం పడతానే ఉంది. ఈ 2 క్యాన్లు ఈ పట్టేదని పక్కది పడితే అయిపోయింది. ఇక అన్నీ పట్టినట్టే మొత్తం. చూస్తున్నారుగా, ఇప్పుడే ఇక్కడికి లారీ కూడా అన్లోడింగ్ వచ్చింది. ఫ్రెండ్స్, అదృష్టం ఏంటంటే లాస్ట్ క్యాన్ ఇంకొక 20 లీటర్స్ ఏమో పట్టాలి. 20 లీటర్స్ పట్టిన తర్వాత అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కరెంట్ పోయింది, మధ్యలో ఆగిపోయింది అనమాట. మరి కరెంట్ ఎంతసేపటికి వచ్చిందో ఇది లాస్ట్. ఇక లాస్ట్ దీంట్లో ఒక 25 లీటర్స్ అయితే అయిపోయింది. 25 లీటర్స్కి అయిపోయేటప్పటికి కరెంట్ తగ్గింది. చూద్దాం ఎంతసేపటికి వచ్చిందో కరెంటు. ఇది లాస్ట్ అయిపోయి ఉంటే బాగుండేది. ఇక బయలుదేరేవాళ్ళు. చూద్దాం. కరెంట్ వచ్చిన తర్వాత ఆ పీపా కూడా ఆయిల్ ఫుల్ చేసుకొని బయలుదేరాను.
విజయవాడ క్రాస్ అవుతున్నాను, వారధి మీద ఉన్నా, విజయవాడ కృష్ణానది వారధి మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక రిటర్న్ ఇక ఇది వచ్చిన రూటే కనుక ఇది మళ్ళీ వీడియో రికార్డింగ్ ఏమి ఉండదు, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తా ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు పాయింట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి, రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా ఇది. నాకైతే వేరే కిరాయి కూడా ఉంది, వాళ్ళైతే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, అందుకని మధ్యలో వీడియో అది కూడా తీయకుండా రిటర్న్ ఫాస్ట్గా వచ్చేసాను. ఇక్కడికి వస్తే వీడు ఎవడో లారీ అడ్డం పెట్టాడు, మనం ఫస్ట్ తీపిచ్చి పైన ట్రాక్ మీదకి వెళ్తే మళ్ళీ వాళ్ళని బతిమలాడుకోవాలి దించడానికి. ఫ్రెండ్స్ బండి అయితే పాయింట్కి వచ్చేసాం, లోడింగ్ అన్లోడింగ్ అయితే పెట్టేసాం. డైరెక్ట్ అవి బ్యారల్స్ అనేవి ట్రైన్ బోగి ఉంది, ఆ బోగిలోకి దించేసుకుంటా అని చెప్పారు. ఓకే అని మనం రివర్స్ చేసి ఆ బోగి పెట్టాం. ఇది కొత్త బిల్డింగ్, ఇది ఈ నిడుపురోలు స్టేషన్కి కొత్తగా కట్టారు. ఇటువైపున నిడుపురోలు వైపు, అటు ఆల్రెడీ అంత ముందు ఉంది పాతది, అటువైపు ఉండిద్ది, అది పొన్నూరు సైడ్, అంటే ట్రాక్ అటు సైడ్ రైట్ సైడ్ లో ఉంది. మిషన్స్ ఇప్పుడు నేను ఆయిల్ తీసుకొచ్చాను కనిపిస్తుంది కదా, అటు ఆపోజిట్ ట్రైన్స్ అవి ఇంజిన్స్ అవి ఉన్నాయి అటువైపు. అన్లోడ్ అయితే అవుతుంది, ప్లాట్ఫామ్ మీద ఫోన్ అయితే చేశారు వాళ్ళకి అన్లోడ్ చేయడానికి రమ్మని చెప్పి. ఈ బోగిలో వచ్చేటప్పటికి ఆ మెయిన్ మిషనరీ సార్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండడానికి అనమాట ఈ బోగిల్లో. మిగతా స్టాఫ్ అది సపరేట్గా వచ్చి వెళ్ళిపోతాం, అది వర్కర్స్ వచ్చి ఏ రోజు ఆ రోజు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు మాత్రం స్టాఫ్ వరకు ఈ బోగిల్లోనే ఉంటారు. ఈ రివర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఆల్రెడీ 2 సార్లు ముందుకి వెనక్కి పెట్టించారు, 3వసారి మళ్ళీ కొంచెం పక్కకు పెట్టమనేటప్పుడు నేను అటు చూస్తూ ఉన్నా. లెఫ్ట్ సైడ్లో మనకి స్తంభం పోలు ఉన్నాయి, ఇంకా అక్కడ తగ్గింది. ఈ బ్యారల్స్ అయితే దించడం మొదలుపెట్టారు. అవి దించుతుంటే నాకు భయం వేస్తుంది, అవి అక్కడి నుంచి డైరెక్ట్ దాంట్లో నెట్టేస్తున్నారు, ఎక్కడ పగిలిపోతాయో ఆయిల్ పోయిద్దా అని. ఒకటైతే లీకేజ్ వచ్చింది, మిగతా అన్నీ పర్లేదు, మిగతా దించేసుకున్నారు. ఇక్కడ సొగమను ముందు ఇంకో బోగి ఉంది, ఆ బోగి దగ్గర మిగతా దించుకుంటారంట. ఇవైతే దించుతున్నారు. అది వాళ్ళకి జరగట్లేదు. కింద వెహికల్లో వచ్చేటప్పుడు రబ్బర్ మ్యాట్లు ఉన్నాయి, ఆ రబ్బర్ మ్యాట్లు ఉండటం వల్ల గట్టి పట్టేసినట్టు ఉన్నాయి, జరగట్లేదు కింద. వాళ్ళకి కూడా వీలు కావట్లేదు జరపడానికి. ఆయన వాళ్ళ సారు ఆయన ఇప్పుడు ఆఫ్ డ్యూటీలో ఉన్నాడు కనుక క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ టైమింగ్స్ ఉన్నాయి, టైమింగ్స్ని బట్టి వర్క్ చేసి మిగతా టైంలో ఇక ఇట్లా టైంపాస్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే అది పడేసారు, పక్కకు పడేసి ఇంక అక్కడ నుంచి లేపి అది చూస్తున్నారుగా ఎట్లా తీస్తున్నారు. మిగతా కాలం కూడా దించేస్తున్నారు. ఫ్రెండ్స్ నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్టే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ అని ముందుకు తీసుకెళ్ళిద్ది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.